ఇప్పుడు మీరు వింటున్నట్టుగానే తమిళనాడులో విజిల్ మోత మోగిపోతోంది. ఇది మామూలు విజయం కాదు. 5 దశాబ్దాల సాంప్రదాయ రాజకీయాల్ని చీల్చుకుంటూ కేవలం రెండేళ్లలోనే ప్రభంజనం సృష్టించారు టీవీకే అధినేత విజయ్. బలమైన డిఎంకే, అన్నా డిఎంకే కోటల్ని బద్దలు కొడుతూ టీవీకే పాగా వేసింది. మరోవైపు డిఎంకే పాలిటిక్స్ని ప్రజలు రిజెక్ట్ చేశారు. కుటుంబ పాలన మచ్చతో పాటు పొత్తులో పొరపాట్లు, రాజకీయ తొట్రుపాట్లతో స్టాలిన్ అధికారాన్ని కోల్పోయారు. తమిళగడ్డపై 49 ఏళ్ల తరువాత ఓ కొత్త పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. డిఎంకే, అన్నా డిఎంకేల కోటల్ని బద్దలు కొడుతూ దళపతి విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం సంచలన విజయం సాధించింది. ఆయన చెప్పినట్లే ప్రత్యర్థుల కంచుకోటల్లో తన పార్టీ జెండాను పాతారు. ముఖ్యంగా టీవీకే అధికార డిఎంకేను కోలుకోలేని దెబ్బ కొట్టింది. అదే సమయంలో అన్నా డిఎంకే, బీజేపీ కలిసిన ఎన్డీఏ కూటమిని కూడా వెనక్కు నెట్టింది. టోటల్ గా 5 దశాబ్దాల సంప్రదాయాన్ని కాదని విజయ్ ప్రభంజనం సృష్టించారు. తమిళనాడులో విజయ్ విక్టరీకి ప్లస్ పాయింట్స్ చూస్తే సినిమాల వల్ల వచ్చిన స్టార్డమ్, ఆ స్టార్డమ్ తో జెన్జీలో క్రేజ్, అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించడం, ఉత్సాహంగా వినూత్నంగా ప్రచారం నిర్వహించడం, ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయడంతో ప్రజల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. తనపై వచ్చిన వివాదాలు, కేసులతో ప్రజల్లో సానుభూతి, మేనిఫెస్టో కూడా ముఖ్య భూమిక పోషించింది. ఒంటరిగా పోటీ చేయడం విజయ్ను టాలెస్ట్ పొలిటీషియన్ గా నిలబెట్టింది. అంతేకాదు టీవీకే పార్టీ గుర్తు విజిల్ తో కూడా ఆయన ప్రజలకు దగ్గరయ్యారు. ఆయన విజిల్ పేరుతో ఓ సినిమా కూడా చేశారు. విజయ్ విజయం అంత ఈజీగా వచ్చిందంటే కాదని చెప్పాలి. ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎంత అభిమానాన్ని, మద్దతును, జనాదరణను సాధిస్తూ వచ్చారో అదే సమయంలో కష్టాలు వెంటాడాయి. ఆయన ప్రచారం వినూత్నంగా ఎంచుకున్నారు. ఫ్యాన్స్ తోనే కలిసి నడిచారు. కరూర్ ర్యాలీలో జరిగిన ఘోరం ఆయన్ను కుంగతీసింది. దాదాపు 2 నెలల పాటు ఆయన బయటకు రాలేదు. కరూర్ తొక్కిసలాటలో 40 మందికి పైగా చనిపోవడం దేశవ్యాప్త చర్చగా మారింది. అంతేకాదు ఆయనపై సిబిఐ కేసు నమోదు చేయడం, ఢిల్లీలో విచారణ కూడా హాజరయ్యారు. అదే సమయంలో విజయ్ భార్య విడాకులు ప్రకటించి షాక్ ఇచ్చింది. అంతకుముందు విజయ్, త్రిష మధ్య అఫైర్ నడుస్తోందని ప్రత్యర్థి నేతలు ప్రచారం చేయడం, అప్పుడే విజయ్ భార్య విడాకులు ప్రకటించడం, త్రిషతో కలిసి విజయ్ ఓ పెళ్లికి అటెండ్ అవడం చాలా వివాదాన్ని సృష్టించాయి. విజయ్ నటించిన జననాయకన్ సినిమాకు కూడా అడుగడుగున కష్టాలే ఎదురయ్యాయి. అది సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో ఇప్పటికీ విడుదల కాలేదు. ఇలా విజయ్ చుట్టూ వివాదాలు, కేసులు నడిచినా ఆయన మాత్రం వెనుకంజ వేయలేదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం నిర్వహించారు. విజిల్స్ వేస్తూ, సైకిల్ తొక్కుతూ, పంచ్ డైలాగ్స్ పేలుస్తూ ఇటు ఫ్యాన్స్ ను, ఇటు ఓటర్లను ఆకట్టుకున్నారు. దీంతో ఆ జోష్ మొత్తం ఓట్లుగా కన్వర్ట్ అయ్యాయి. ఎన్నికల ఫలితాల్లో ఈ విషయం క్లియర్ గా కనిపించింది. అధికార డిఎంకే ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా పొత్తులో ఉన్న కాంగ్రెస్ తో వైరం పెట్టుకున్నారు. చివరి నిమిషం వరకు సీట్లపై క్లారిటీ లేదు. అధికంగా నాంచడంతో నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారం కూడా చేసుకోలేకపోయారు. అంతేకాదు ఈసారి అధికారంలో పొత్తు కావాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టడంతో డిఎంకేలో మొండి వైఖరి కనిపించింది. ఈ విషయాలన్నీ కూటమిలో అలజడి రేపాయి. ఫలితంగా కాంగ్రెస్ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. అంతేకాదు ఎన్నికల్లో స్టాలిన్, రాహుల్ కలిసి ప్రచారం చేయకపోవడంతోనూ ప్రభావం కనిపించింది. అధికార పార్టీ విజయ్ ను ఇబ్బంది పెట్టారన్న ప్రచారం కూడా జనాల్లో జోరుగా సాగింది. విజయ్ పై అక్రమంగా కేసులు పెట్టించారన్న కోపం అభిమానుల్లో కనిపించింది. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రావడం, లా అండ్ ఆర్డర్ ను అదుపు చేయకపోగా తమకు అనుకూలంగా వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఫ్యామిలీ పాలిటిక్స్ కూడా కొంపముంచాయి. ఉదయనిధి స్టాలిన్ కు డిప్యూటీ సీఎం పదవులిచ్చారు సీఎం స్టాలిన్. సీనియర్లు ఉన్నా వారిని కాదని పదవి ఇవ్వడంపై జనాల్లో కూడా నెగిటివ్ రియాక్షన్స్ వచ్చాయి. అంతేకాదు మిగిలిన పార్టీలతో పోలిస్తే డిఎంకే మేనిఫెస్టో ఆకట్టుకోలేకపోయింది. ముందు నుంచి వెల్ఫేర్ పైనే దృష్టి పెట్టిన డిఎంకే పార్టీ ఫలితాల్లో ఘోర ఓటమిని చవిచూడక తప్పలేదు. రాహుల్, స్టాలిన్ కలిసి ప్రచారం చేయకపోవడం, కాంగ్రెస్ నేతల్ని బలవంతంగా డిఎంకే అధినేత కొన్నారంటూ టీవీకే ప్రచారం చేసింది. నిజమైన కాంగ్రెస్ మద్దతు మాకే అంటూ విజయ్ క్యాంపెయిన్ చేశారు. తమిళనాడులో అన్ని పార్టీల మేనిఫెస్టోతో పోలిస్తే విజయ్ ప్రకటించిన మేనిఫెస్టోనే హైలైట్ గా నిలిచింది. మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక చేయూత, ఫ్రీ వంట గ్యాస్, పెళ్లికి 8 గ్రాముల బంగారం, పట్టుచీర, పిల్లల్ని బడికి పంపే తల్లులకు ప్రతి ఏటా 15,000 రూపాయలు, స్వయం సహాయక బృందాలకు 5 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు, రైతులకు రుణమాఫీ, పంటలకు ఎంఎస్పీ, యువతకు నైపుణ్యాల్ని పెంచే కార్యక్రమాలు, ఉద్యోగ ఉపాధి కల్పన, నీట్ పరీక్ష రద్దు కోసం కృషి, ఎంఎస్ఎంఈ, చిన్న తరహా పరిశ్రమలకు చేయూత, అవినీతి రహిత పాలన, ఏఐ బేస్డ్ గవర్నెన్స్, 2036 కల్లా $1.5 ట్రిలియన్ ఎకానమీ కోసం కృషి అంటూ విజయ్ మేనిఫెస్టో విడుదలైన రోజే
బంపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఎన్నికల్లో అదే ఓట్లుగా మారి ఇప్పుడు ఈ విజయానికి దోహదమైంది.